ఆ ముగ్గురికి సీట్ ఇవ్వకుండా బయట తోస్తారండి. ఆ పరిస్థితి మేము గమ్యాన్ని చేరతాం లేదు డౌట్. చేరితే మాత్రం వీడియో వస్తుంది, లైక్ చేయండి. చేరపోతే వీడియో రాదు. హలో గైస్, మేము ప్రెసెంట్ ఇప్పుడు అనకాపల్లి వాటర్పల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఆవా అనే బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది అన్నారు. సో ఆ ప్లేస్ ని విజిట్ చేస్తాక వెళ్తాం. అసలు ఆ ప్లేస్ లో ఏముంటుంది అన్ని తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వెళ్ళే దారిలో చూడండి నేచర్ ఎంత బాగుందో. చుట్టూ కొబ్బరి చెట్లు, గడ్డి, కొండలు, ఒక పక్క నుంచి ఏమో సూర్యుడు అస్తమిస్తున్నాడు. నిజంగా బ్యూటిఫుల్ నేచర్. ఈ నేచర్ లో జీవించాలంటే ఓన్లీ పల్లెటూరు వాళ్ళకే పాసిబుల్ అవుతుంది, సిటీల్లో వాళ్ళకైతే ఇంపాసిబుల్. మేము ఈ ప్లేస్ కి వెళ్ళే దారి కూడా చూడండి ఎంత ఇరుగ్గా ఉందో. మేమైతే ఆవ దగ్గరికి వెళ్తాం, కానీ మాకైతే ఆవు ఎదురొచ్చింది. వాట్ ఏ కోయిన్సైడ్. ఇంకా మేము మా గమ్యానికి చేరుకున్నాం. చూడండి గమ్యానికి రాగానే వైబ్స్ చూడండి ఎలా ఉందో. చుట్టూ కొబ్బరి చెట్లు, నేచర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆవంటే ఏంటో చూసేద్దాం. మేము అనకాపల్లిలో ఉన్నాం. అనకాపల్లి దగ్గర వాటర్పల్లి. ఇక్కడ ఆవ అంటే ఇది బోటింగ్ ఉందన్నారని వచ్చాం, చూద్దాం. వాటర్పల్లి ఆవ. అది గైస్ ఆవ అంటే ఒక కాలువ టైప్ లో ఉంది. మరి దీనికి ఆవ అని పేరు ఎందుకు వచ్చిందో మనకైతే తెలియదు. మీకు కానీ తెలిసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మేమైతే నియర్లీ 15 to 20 మెంబర్స్ ఏలూరు నుంచి అనకాపల్లి మాకు బాగా క్లోజ్ అయిన బ్రో మ్యారేజ్ కి అయితే వెళ్ళాము. మ్యారేజ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఇంకా నైట్ ట్రైన్ కి టైం ఉంది కాబట్టి పెళ్లి కొడుకు అయితే మాకు ఒక పర్సన్ ఇచ్చి ఇక్కడ బోటింగ్ చేయండి అని అయితే పంపించారు. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము ఎక్కువ పీపుల్ ఉన్నాం కాబట్టి పర్ హెడ్ 100 రూపీస్ చొప్పున 2 బోర్డ్స్ అయితే మాట్లాడుకున్నాం. వాళ్ళైతే డీల్ ఓకే చేశారు. ఇంకా మేము ఆవను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది మాన్యువల్ బోట్. బాబాయ్ వెనకాల నుంచి బోట్ ని పుష్ చేస్తుంటే బోట్ అయితే కదులుతుంది. మేము చూడండి చిన్న కాలువ మార్గాన వెళ్తున్నాం. నేచర్ లో ఎంజాయ్ చేయడం ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. నేనైతే చాలా టైప్ ఆఫ్ బోటింగ్స్ ఎక్కాను, కానీ ఇది మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇటువంటి బోట్ ని ఎక్కడం ఇదే లైఫ్ లో ఫస్ట్ టైం. మన వాళ్ళు చూడండి ఆ నేచర్ ని వాళ్ళ ఫోన్లో ఎలా క్యాప్చర్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న నేచర్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కొండల మధ్య నుంచి చూడండి సూర్యుడు ఎలా అస్తమిస్తున్నాడు. ఇప్పుడు బోట్ నడిపే బాబాయ్తో చిట్ చాట్ చేద్దాం. బాబాయ్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? 20 సంవత్సరాల. 20 సంవత్సరాల నుంచి బోటింగేనా? చేపలు కూడా పడతారా? చేపలు దీంట్లో ఉన్నాయా బాబాయ్? కొరమేన్లు ఉంటాయా? అది గైస్ ఈ కాలువ చూస్తే మొత్తం కలుపు పూల చెట్లతో నిండిపోయింది. మరి ఇక్కడ నుంచి చేపలు ఎలా పడతారో మనకైతే తెలియదు. గైస్ మన బోట్ లో మా చిచ్చు వాళ్ళందరూ ఉన్నారు. అనకాపల్లిలో ఆవా కాదురా, సాంబా వైబ్స్ రా. ఆ నేచర్ చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది, కానీ ఏం చేస్తాం లిమిటెడ్ టైమే కాబట్టి బాబాయ్ ఫాస్ట్ గా రౌండ్స్ వేసేస్తున్నారు. క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. గైస్ ఇప్పుడు కలుపు పువ్వు కోస్తాకి ట్రై చేస్తున్నారు కదా. అక్క పేరు ప్రేమ కుమారి. అక్కకి యూట్యూబ్ ఛానల్ ఉంది, మిక్స్డ్ కంటెంట్ చేస్తారు. ఇక్కడ నేమ్ డిస్ప్లే చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది కాకో పౌరమో అర్థం కాలేదు. మన బోట్ మీద వాలిందని క్యాప్చర్ చేశాను. చూడండి దూరం నుంచి సన్సెట్ ఎంత బాగుందో. మన బోటింగ్ ఆల్మోస్ట్ ఎండకు వచ్చేసింది. మనం ఎలాగైతే చిన్న దారంపట ఎంట్రీ అయ్యామో అలాగే చిన్న దారంపట ఎగ్జిట్ అవుతాం. బట్ ఇన్ బిట్వీన్ మనం అయితే పెద్ద కాలువని అయితే ఎక్స్ప్లోర్ చేసాం. అది గైస్ మా బోటింగ్ జర్నీ విశేషాలు. ఇంతకీ మీకు వీడియో నచ్చిందా? అయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ అనుకుందాం. ప్రమోకానికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అమ్మగారు ఎలా ఉంది? అదే నీకు ఎలా ఉందరా? అక్క నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డూ సబ్స్క్రైబ్ సాంబా వైబ్స్.